కర్నూలు జిల్లా డోన్‌కి సంబంధించినటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి 274,00,00,000 ఎగ్గొట్టాడట. పరారైపోయాడు. ఇప్పుడు అతని కోసం ఎవరు బాధపడుతున్నారంటే వైసీపీ. ఇతను కూడా వైసీపీ సానుభూతి పడ్డంటే ఈ వ్యాపారస్తుడి తండ్రి. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారికి గత నెల 17 నుంచి ఎవరికీ కనిపించట్లేదట. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పలువురికి అనుమానం వచ్చి కూపీ లాగితే ఆయన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళిపోయారని తేలిందట. బెంగుళూరులో ఉన్న స్థిర చరాస్తులు చాలా వాటిని అమ్మేసి కొన్ని తాకట్టు పెట్టారని తేలిందట. బెంగళూరుకు చెందిన పలువురు బాధితులు కస్తూర్ నగర్ కార్యాలయానికి వెళ్లి కన్నీరు మున్నీరయ్యారు. బాధితుల్లో అహ్మదాబాద్, కోల్కతా, హైదరాబాద్‌కు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత జరిగిన డోన్‌కి చెందిన ఒక్కళ్ళు కూడా పోలీసుకి కంప్లైంట్ ఇవ్వలేదట. ఇందులో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి తండ్రి వైకాపా సానుభూతి పడ్డానికి పేరు ఉంటుండటంతో పలువురు వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగించాడు. దీంతో పెట్టిన వాళ్ళలో వైకాపాకి చెందిన వాళ్ళు అత్యధికులు ఉన్నట్టు తేలిందట. సంవత్సర కాలంలో డోన్‌లో 5గురు వ్యాపారులు ఇట్లా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి పారిపోయారట. అప్పులు, పెట్టుబడి రూపంలో వసూలు చేస్తున్నారట.